అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఉన్నవాడు అనువాడు అయిన తండ్రి, బంధింపబడిన వారిని విడుదల చేస్తానని వాగ్దానములు చేసిన తండ్రి, గురుడి వారి కనులు చేస్తానని, కృంగిని వారిని లేవనెత్తుతానని వాగ్దానం చేసిన అదోనాయ్, నీతిమంతులను ప్రేమించు వాడవని, పరదేశులను కాపాడువాడవని వాగ్దానం చేసినటువంటి ఎలోహిం, తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించు వాడనని వాగ్దానం చేసినటువంటి అదోనాయ్, నీ యందు భయభక్తులు గల వారి యందు నీ యొక్క కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు ఆనందించు ఉన్నావని తెలియజేయుచున్న తండ్రి, భూమి ఆకాశమును సృజించిన యావే, నీ యొక్క నామమున వలనే మాకు సహాయము కలుగుచున్నదని వాగ్దానం తెలియజేసినటువంటి తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క అనుదిన వాక్య ధ్యానమును ఆశీర్వదించుచు మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మనవులు మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, మమతలూరించే వారెవరు లేరని, నిరాశల చెర నుండి విడిపించినందున, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నిన్ను స్తుతించకుండా నేనుండలేను. నా విమోచకుడా యెషూవా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యెషూవా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. సొలొమోను వారు తన క్రింద ఉండటానికి శ్రేష్ఠులైనటువంటి 250 మంది యోధులను అధిపతులుగా నియమించుకున్నట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. సొలొమోను వారు తాను నిర్మించినటువంటి బలిపీఠం ఎదుట అదోనాయ్ వారికి మరి దహన బలులను అర్పిస్తూ వస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తాను నిర్మించిన ప్రాంతము మందస్సము పవిత్రమైనది కాబట్టి ఫరో యొక్క కుమార్తె మరి దావీదుపురంలోనికి తీసుకురాబడకుండా తాను నిర్మించినటువంటి ఆమె కొరకు నిర్మించిన నగరులో ఆమెను ఉంచినట్లుగా నివాసం ఏర్పాటు చేసినట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలము. ఆ తర్వాత దావీదు నిర్ణయించిన నిర్ణయం ప్రకారము, మోషే ఆజ్ఞల ప్రకారము విశ్రాంతి, అమావాస్య, నియామక కాలముల యందు సంవత్సరముకు ముమ్మారు అనగా పర్ణశాలల పండగ, పులియన రొట్టెల పండగ, వారముల పండగ, ఈ 3 పండగల యందు దహన బలులు అర్పిస్తూ వస్తూ ఉన్నట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. దావీదు నిర్ణయం చెప్పున సేవాధర్మం ఏర్పాటు చేసే ప్రకారము మరి తమలో వంతుల ప్రకారం యాజకుల సమూహం ముందు స్తుతించడానికి, ఉపచారం చేయడానికి వారి వంతుల ప్రకారముగా లేవీయులను, ద్వారపాలకులను నియమించినట్లుగా కూడా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆ విధంగా జరిగిన తర్వాత ఈ యొక్క మందిర పనులు మొత్తము సమాప్తమైనట్లుగా మరి ఈ అధ్యాయంలో మందిర పనులు ముగించి
పండగ ముగించినట్లుగా కూడా ఈ అధ్యాయంలో మనము గమనించగలము. ఆ తర్వాత సొలొమోను ఎదోము సముద్ర ప్రాంతమైన ఎసోనెబెరునకు ఎసోన్ ఎసోన్గెబెరునకు పోయి అక్కడ ఉండగా హీరాము ఓడలను నడుపు మరి తెలివి యుక్తి గల వారిని సొలొమోను వద్దకు పంపగా వీరు ఓఫీరునకు పోయి 900 మణుగుల వెండి బంగారాన్ని సొలొమోను వద్దకు తీసుకొని వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.